Hello everyone, welcome to Upasthapana YouTube channel. I'm Vinod Kumar, Faculty of English. ఈ వీడియోలో SBI IBPS PO ప్రిలిమినరీ లెవెల్లో వచ్చే ఇంగ్లీష్ సెక్షన్ క్వశ్చన్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీటి వల్ల ఏంటనంటే ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ, ద వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది మనకు అండర్స్టాండ్ అవుతుంది. అంటే క్వశ్చన్స్ ఎలా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనే దానిపైన కొంత ఐడియా వస్తుంది. డెఫినెట్గా ఇవి అప్కమింగ్ ఎగ్జామ్స్ అన్నిటి కూడా యూజ్ అవుతాయండి, ఎస్పెషల్లీ ప్రిలిమినరీ లెవెల్ ఎగ్జామ్స్లో. ఓకే, సో ఇంగ్లీష్ సెక్షన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. డెఫినెట్గా ఇక్కడ నుంచి మేజర్గా మనకి ఒక గేమ్ చేంజర్గా ఇది ఉంటుంది ఇంగ్లీష్ సెక్షన్ అనేది. ఓకేనా, సో ఒకసారి చూడండి. ఈచ్ క్వశ్చన్ బిలో హ్యాస్ వన్ బ్లాంక్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటండి, ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ ఇది, విచ్ ఈస్ ఇండికేటింగ్ దట్ సంథింగ్ హ్యాస్ బీన్ ఒమిటెడ్. Find out which option can be used to fill up the blank in the sentence. సో సింగిల్ ఫిల్లర్ వచ్చింది. ఒకసారి కనుక క్వశ్చన్ చూస్తే చూడండి, ద లాసింగ్ టీమ్ మేడ్, ఓకేనా, అంటే ఓడిపోతున్న టీము, ఓకేనా, మేడ్ ఏ స్పేస్ బట్ ఫ్యూటిల్ ఎఫర్ట్ టు క్యాచ్ అప్ టు దేర్ అపోనెంట్. ఓకేనా, సో ఇక్కడ మీనింగ్ ఏంటి అని అంటే, సో రెండు టీమ్స్ ఆడుతున్నాయి. ఓకేనా, సో ఇక్కడ ఒకటి ఓడిపోతుంది టీం అనేది ఏంటండి, సో దీన్ని ఏంటనంటే ఈ అపోనెంట్ ఉంటారు కదా, ఓకేనా, సో ఇక్కడ వీళ్ళను రీచ్ కావడానికి, ఓకేనా, రీచ్ కావడానికి ఏం చేసింది అనేది ఇక్కడ బ్లాంక్ మనకి. ఓకేనా, సో ఇక్కడ చూడండి మేడ్ ఏ స్పేస్, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ వస్తుందా, ఓకేనా, ఏ ఇల్లుస్ట్రియస్ అవుతుందా, ఏ అనేది చూడండి ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్ అది. ఓకేనా, సో ఏ ఇల్లుస్ట్రియస్ ఇక్కడ అంటే ఏంటనంటే చూడండి ఇక్కడ వెల్ నోన్ అని మీనింగ్. ఓకేనా, సో ఇల్లుస్ట్రియస్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి యాక్చువల్గా గ్రామటికల్గా ఈ అనేది ఓవెల్ సౌండ్ వచ్చినప్పుడు యాన్ రావాలి, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇది గ్రామటికల్గా సెట్ కాదు. ఓకేనా, సో చూడండి ఇక్కడ బట్ అనేది ఉంది, బట్ ఫ్యూటిల్ ఎఫర్ట్ అని అంటే నిరర్ధకమైన ప్రయత్నం అన్నట్టు, అంటే ఎలాంటి రిజల్ట్ లేని ప్రయత్నం. సో ఇక్కడ బట్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఫ్యూటిల్ ఉంది కదా, సో బట్ అనేది ఏంటంటే అపోజిట్ మీనింగ్ ఇస్తుంది. మనకి ఫ్యూటిల్కి అపోజిట్గా వచ్చేది ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది గ్రామటికల్గా చూస్తే. ఓకేనా, సో వేలియంట్ అంటే ఏంటండి, ఇక్కడ కరేజియస్, ధైర్య సాహసం గల, ఓకేనా, ధైర్యం. సో ఇక్కడ ఫ్యూటిల్ అంటే ఏంటండి, ఎలాంటి యూజ్ లేని, అంటే ఇప్పుడు అపోజిట్ వస్తుందా లేదా చూడండి, వేలియంట్ అండ్ ఏంటండి ఫ్యూటిల్, ఈ రెండు కూడా అపోజిట్గా కొంతవరకు ఉన్నాయి. రిఫ్రెయిన్ అంటే స్టాప్ డూయింగ్ సంథింగ్, ఇది ఏ విధంగా చూసినా మనకి ఏంటండి ఇది కాంటెక్చువల్గా సెట్ కాదు. ఓకేనా, సో రీచ్డ్ అని అంటే సో ఇక్కడ కమ్ ఎట్ ఏ ప్లేస్, ఓకేనా, సో రీచ్ అని అంటే ఇది ఏ విధంగా కూడా సెట్ కాదు. రిడెండెంట్ అంటే నో లాంగర్ ఇన్ యూజ్, అంటే అవసరం లేదు ఇది, కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఏంటండి ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ సెట్ అవుతుంది. ఓకేనా, దీన్ని డైరెక్ట్గా చెప్పానండి. సో ఇక్కడ అసలు ఏంటిది, ఇక్కడ ఏ యాన్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ అన్నీ కూడా చాప్టర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి డైరెక్ట్గా మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ విత్ రిగార్డ్ టు దిస్ క్వశ్చన్ యూ మే ఆస్క్ దెమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఓకే, సో ఇక్కడ చూడండి, మై గ్రాండ్ మదర్ హ్యాస్ ఎక్స్ట్రీమ్లీ స్పేస్ హెల్త్, సో షీ సీస్ హర్ డాక్టర్ వన్స్ ఇన్ ఏ వీక్. ఫస్ట్ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి చేసినప్పుడు. చూడండి ఇక్కడ షీ సీస్ అంటే కన్సల్ట్స్ అన్నట్టు, ఓకేనా, సో ఇక్కడ ఏంటండి కన్సల్ట్స్, అక్కడ అది మీనింగ్. షీ కన్సల్ట్స్ హర్ డాక్టర్ వన్స్ ఇన్ ఏ వీక్. ఓకేనా, ప్రతి వారం ఆమె డాక్టర్కి వెళ్తుందట, ఓకేనా, డాక్టర్ దగ్గరికి వెళ్తుందట, అంటే ఆమె హెల్త్ ఎలా ఉన్నట్టు, ఫ్రీక్వెంట్గా వెళ్తుంది అంటే మీనింగ్ ఏంటండి, ఇక్కడ వీక్గా ఉన్నట్టే కదా. ఓకేనా, ఆమె హెల్త్ అనేది వీక్గా ఉన్నట్టు. ఓకేనా, సో మై గ్రాండ్ మదర్ హ్యాస్ ఎక్స్ట్రీమ్లీ, ఓకేనా, ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ స్పేస్ హెల్త్ అనేది నౌను, ఇక్కడ డెఫినెట్గా ఏంటండి అడ్జెక్టివ్ రావాలి. ఎలాంటి హెల్త్, క్రిపుల్ అని అంటే చూడండి కాజ్ సివియర్ డ్యామేజ్, ఓకేనా, డ్యామేజ్ చేయడాన్ని క్రిపుల్ అని అంటారు, క్రిపుల్ ఎఫెక్ట్ అని అంటారు, కాబట్టి ఇది కాదు. అసలు ఆమె హెల్త్ ఎలా ఉందో ఇక్కడ చెప్పాలి మనం, ఇంకొకరికి డ్యామేజ్ చేయడం కాదు. రెలియంట్, ఓకేనా, సో ఇక్కడ ఏంటండి డిపెండెంట్ అలా, ఓకేనా, కాబట్టి ఇది ఏ విధంగా కూడా సెట్ కాదు. స్ప్లెండిడ్, ఎక్స్ట్రీమ్ ఏంటంటే స్ప్లెండిడ్ అనేది ఇది పాజిటివ్, యాక్చువల్గా ఇది కూడా మనకి సెట్ కాదు. ఫ్రెజైల్ అని అంటే వెరీ వీక్ అని మీనింగ్. ఫ్రెజైల్ అంటే మీనింగ్ ఏంటండి వెరీ వీక్ ఉండడం వల్లనే కదా ఆమె ఎవ్రీ వీక్ ఏంటండి డాక్టర్ని కన్సల్ట్ అవుతుంది, అంటే కాంటెక్చువల్గా సెట్ అవుతుంది. ఎలివేటెడ్ అంటే హయ్యర్కి తీసుకెళ్లడం, ఇది కూడా మనకి సెట్ కాదు, అంటే ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి.
కాంటెక్స్ట్ కనుక మనం ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఈజీగా ఇలాంటి వాటిని చేయొచ్చండి. సో నెక్స్ట్ చూడండి, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ sentences are given with a part in bold. Okay, the given phrase in the bold may or may not contain an error. The options following can replace the incorrect phrase. ఓకే, సో ఒకసారి చూడండి, ఫ్రేజ్ రీప్లేస్మెంట్ క్వశ్చన్స్ ఇవి. అంటే మనకి ఇక్కడ డిఫరెంట్ కలర్లో ఒక ఫ్రేజ్ ఇచ్చారు, అది కరెక్ట్ ఉంటే నో ప్రాబ్లం, ఇన్కరెక్ట్ ఉంటే దాన్ని రీప్లేస్ చేయాలి. దేంతో రీప్లేస్ చేయాలి? ఇచ్చిన ఆప్షన్స్ తోటి మనం రీప్లేస్ చేయాలి. అది ఏది అని అడుగుతున్నాడు. చూడండి, ఇఫ్ ఐ విల్ స్టడీ ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్. ఓకేనా, ఇది కండిషనల్ సెంటెన్సెస్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఇప్పుడు చూడండి, దేన్ని మారవాలి మనం? ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, అది మారవాలి. ఓకేనా, సో ఇక్కడ మరి అదే ఎలా ఎందుకు మారవాలి? చూడండి, ఆప్షన్స్ ఐ హ్యాడ్ స్టడీడ్, ఐ విల్ స్టడీ, స్టడీకి సంబంధించింది ఇదే కదా, ఇది కరెక్ట్ అయ్యేది ఉంటే నో రీప్లేస్మెంట్ రిక్వైర్డ్ అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి, ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్, నేను పాస్ అయ్యి ఉండేవాడిని ఎప్పుడు? చదివి ఉండేది ఉంటే అని కాంటెక్స్ట్ అది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఏంటనంటే చూడండి, సబార్డినేట్ క్లాజు. ఓకేనా, సో ఇక్కడ మెయిన్ క్లాజ్ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ సబార్డినేట్ క్లాజు అండ్ ఏంటండి మెయిన్ క్లాజ్. సో ఎప్పుడైతే ఇక్కడ మనకి మెయిన్ క్లాజ్లో ఓకేనా, సో ఇక్కడ సబ్జెక్టు ఓకేనా వుడ్ హ్యావ్, ఓకేనా వుడ్ లేదా కుడ్ హ్యావ్, ఓకేనా ఇలా వచ్చింది అనుకోండి, కుడ్ హ్యావ్ తర్వాత వర్బ్ 3 వస్తే మనకి ఇఫ్ క్లాజ్లో ఏంటనంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి. ఏంటండి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటండి? సబ్జెక్టు హ్యాడ్ V3, అంతే కదా. చూడండి, ఐ వుడ్ హ్యావ్, సబ్జెక్టు వుడ్ హ్యావ్ వచ్చింది కదా, అంటే ఇక్కడ ఏం రావాలి? డెఫినెట్గా ఇక్కడ ఏం రావాలండి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు హ్యాడ్. ఆల్రెడీ ఐ అనేదే ఇక్కడ సబ్జెక్టు, ఐ హ్యాడ్ తర్వాత ఏంటి? V3 ఇక్కడ ఉంది కదా, ఏదో ఓకే. ఓకేనా, హ్యాడ్ ఐ స్టడీడ్, ఇన్వర్షన్ అనేది అవసరం లేదు ఇక్కడ, కాబట్టి మనకు సబ్జెక్ట్ ఫస్ట్ రావాలి. ఐ హ్యావ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఓకేనా, ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఓకేనా, ఇది ఆన్సర్ కాదు, నో రీప్లేస్మెంట్ రిక్వైర్డ్ అనేది కాదు ఇక్కడ. ఓకేనా, సో ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, షీ ఫెల్ట్ అన్ ఓవర్వెల్మింగ్ డిజైర్ టు రిటర్న్ బ్యాక్ హోమ్. అసలు ఫస్ట్ ఇది రాంగేనా? ఓకేనా, అది ఎందుకు రాంగ్? చూడండి, డిజైర్ టు రిటర్న్ బ్యాక్. ఓకేనా, రిటర్న్ అన్నా ఓకేనా, రిటర్న్ అన్నా బ్యాక్ అన్నా రెండూ కూడా సేమే, అంతే కదా. కాబట్టి రిటర్న్ వచ్చినప్పుడు బ్యాక్ అనేది అవసరం లేదు, కాబట్టి ఇన్కరెక్ట్గా ఉంది. కరెక్ట్ దాంతో రీప్లేస్ చేయాలి. ఓకేనా, సో డిజైర్ ఆఫ్ రిటర్నింగ్ బ్యాక్. ఓకేనా, రిటర్నింగ్ బ్యాక్ అనేది మళ్ళీ వచ్చింది, ఇది కాదు. ఓకేనా, ఇగో రిటర్న్డ్ బ్యాక్ అని మళ్ళీ వచ్చింది, ఇన్కరెక్ట్. ఓకేనా, సో ఇక్కడ డిజైర్స్ టు రిటర్న్. ఓకేనా, డిజైర్ టు రిటర్న్. ఓకేనా, షీ ఫెల్ట్ ఓకేనా అండ్ ఓవర్వెల్మింగ్. ఓకేనా, సో ఇక్కడ ఏంటండి? ఓవర్వెల్మింగ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. ఓకేనా, సో అడ్జెక్టివ్ ఎవరిని క్వాలిఫై చేస్తుంది? నౌన్, అంటే ఇక్కడ నౌనే రావాలి. డిజైర్స్ అనేది ఇక్కడ షీ డిజైర్స్ అనేది వర్బ్ ఫామ్లో యూస్ చేశారు. ఓకేనా, వర్బ్ ఫామ్లో యూస్ చేశారు, కాబట్టి మనకేంటి? డిజైర్ అనేది నౌన్. ఓకే, ఇక్కడ ఏంటండి? నౌన్, కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ వర్బ్ నౌన్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఇక్కడ డైరెక్ట్గా మీకు చెప్తున్నాను. ఓకేనా, సో కొన్ని చాప్టర్ వీడియోస్లలో క్లియర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈజ్ వర్బ్, ఓకేనా, వాట్ ఈజ్ నౌన్, అసలు డిఫరెన్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఏది యూజ్ చేయాలి అని. ఓకేనా, సో ఇగో ఈ విధంగా చేయాలండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి, నో సూనర్ హ్యాడ్ ఐ క్లోజ్డ్ మై ఐస్ దాన్ ఐ ఫెల్ అస్లీప్. అంటే నేను కళ్ళు మూసుకోగానే నిద్రపోయాను అని మీనింగ్ అన్నట్టు. నో సూనర్, ఓకేనా, నో సూనర్. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఐ హ్యాడ్ కంప్లీటెడ్, ఐ హ్యాడ్ కంప్లీటెడ్ అని ఇలా ఉందండి. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ఇది సబ్జెక్టు, ఇది హెల్పింగ్ వర్బు, అంతే కదా. జనరల్గా సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తుంది, కానీ కొన్ని సందర్భాలలో ఇప్పుడు హ్యాడ్ ఐ అని వాడాను అనుకోండి, ఇది ఏంటండి? హెల్పింగ్ వర్బు, ఇది సబ్జెక్టు, కానీ ఇక్కడ వర్బు మనకు ముందుకు తీసుకొచ్చాం. సబ్జెక్టు ముందు వర్బ్ వాడడాన్ని ఇన్వర్షన్ అని అంటారు. ఏమంటారండి? ఇన్వర్షన్. ఓకేనా, ఇన్వర్షన్. ఓకేనా, అంటే సబ్జెక్టు ముందుకు వర్బ్ వస్తుంది. ఇన్వర్షన్ ఎప్పుడు వాడాలి అని అంటే, ఇన్ కేస్ ఒక సెంటెన్స్ కనుక నో సూనర్తోని స్టార్ట్ అయితే, నో సూనర్తోని స్టార్ట్ అయితే మనకి ఇన్వర్షన్ వాడాలి. ఇన్వర్షన్ అంటే హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ వస్తుంది. చూడండి, ఓకేనా, నో సూనర్, ఇప్పుడు ఐ అనేది సబ్జెక్టు, దీని ముందుకే కదా మనకు హ్యాడ్ వచ్చింది. ఓకేనా, హెల్పింగ్ వర్బ్ వచ్చింది, కాబట్టి ఇది కరెక్టే. ఓకేనా, కాబట్టి ఓకేనా, క్లోజ్డ్ మై ఐస్
ఓకేనా. సో ఇక్కడ ఏంటండి దాన్ అనేది కరెక్టే, కాబట్టి నో రీప్లేస్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, సో నేను ఈ క్వశ్చన్స్ అన్ని కూడా డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి మీకు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విత్ రిగార్డ్ టు దీస్ క్వశ్చన్స్ ఒకసారి కామెంట్ సెక్షన్లో అడిగితే నేను డెఫినెట్గా వాటికి ఆన్సర్ చేస్తాను. ఓకేనా, కాబట్టి ఇగో ఈ లెవెల్లో క్వశ్చన్స్ వస్తాయండి మనకి, ప్రిలిమినరీ లెవెల్లో ఇందులో వస్తాయి. ఎస్బీఐ పీఓ నోటిఫికేషన్ హ్యాస్ ఆల్రెడీ బీన్ రిలీజ్డ్ నౌ. ఓకేనా, ఐబీపీఎస్ నోటిఫికేషన్, పీఓ నోటిఫికేషన్ ఏంటంటే ఈజ్ ఇన్ ద పైప్ లైన్, డెఫినెట్గా మళ్ళీ వస్తుంది. ఓకేనా, కాబట్టి ఈ లెవెల్లో కనుక ప్రాక్టీస్ చేస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్ను ఈజీగా మనం క్రాక్ చేయవచ్చు. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, subscribe to the channel and also share this video with your friends who are preparing for competitive exams. Okay, thank you.